క్లారిటీ అనేది దేనిపైన ఉండాలి సార్ ఫస్ట్? మనం మన బెస్ట్ వర్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇస్ ఇట్ అ మెథడ్ ఆర్ క్యాప్షన్? ఓన్లీ వన్ మెథడ్, దట్స్ ఎనఫ్. మెథడ్ గోల్ ఇస్ స్మాల్ అచీవ్మెంట్స్ విచ్ విల్ లీడ్ టు ద డ్రీమ్. సో క్లారిటీ పైన చాలా క్లారిటీ వచ్చింది. పుష్ప యూసర్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఫుల్ ఎంజాయ్ చేసాం. సెకండ్ టైం అదే మూవీ కూడా అంత ఎంజాయ్ చేస్తారా? నేను చేస్తాను. అల్లు అర్జున్ ఫ్యాన్స్. గుండె మీద చేయబెట్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత పెద్ద గోల్ అయితే తగ్గేది తెలియాలి, ఎక్కడ తగ్గొద్దో కూడా తెలియాలి. ఇది లేకుండా మాత్రం వేస్ట్. సో ఇది తెలుసుకోవడం వల్ల వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండానే సేవ్ అవుతారు. టాపమెంట్ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలి. అయితే ఈ వీడియోలో మీ బిగ్ డ్రీమ్ అచీవ్ చేసేదానికి గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో చాలా ఫ్లోలో వెళ్ళిపోయింది. మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అండ్ ప్రతి ఒక్క ప్రాబ్లం అయితే అడ్రస్ చేయడం జరిగింది. మన విక్రమ్ సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఎవ్రీ పాయింట్ ఇస్ లైక్ డైమండ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు అచీవ్ యువర్ డ్రీమ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్తే విక్రమ్ సార్. నమస్తే. వెరీ హ్యాపీ టు సీ యూ సార్. మన డ్రీమ్ చాలా పెద్దది. ప్రతి ఒక్క యూపీఎస్ ఆస్పిరెంట్ కావచ్చు అండ్ ప్రతి స్టూడెంట్ కి హు ఆర్ డ్రీమింగ్ బిగ్, గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అయితే ఈ గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనే దానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు పిల్లలు. బిఫోర్ వి డిస్కస్ అబౌట్ ఎలా సెట్ చేసుకోవాలి, అసలు గోల్ సెట్టింగ్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది సార్? వెరీ గుడ్ క్వశ్చన్. సో మ్యామ్, ఫస్ట్ థింగ్ వీ హావ్ టు అండర్స్టాండ్, గోల్ సెట్టింగ్ అనేది ఇర్రెస్పెక్టివ్ యూపీఎస్సీకి ఒకటే కాదు, లైఫ్ లో ప్రతిదానికి గోల్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. సో అందరికి పనికొచ్చేది. సో ఎవ్రీ వన్ షుడ్ బి హ్యావింగ్ గోల్స్, నాట్ జస్ట్ డ్రీమ్స్. డ్రీమ్స్ అంటే ఆశలు. ఆశ కాదు, మనకు కావాల్సిన పని. ఆశ మీద పని చేయాలి, పని ప్లాన్ చేయాలి మనం. సో గోల్ అనేది ఒక ప్లాన్ ఇస్తుంది అన్నమాట. ఎగ్జిక్యూటబుల్, అచీవబుల్ థింగ్ చేస్తుంది డ్రీమ్ ని. సో డ్రీమ్ గోల్స్ లాగా డివైడ్ చేసుకొని పని చేసుకోవాలి. So we have to differentiate between dream and goal. Dream is a big picture. Okay. Goal is small achievements which will lead to the dream. Yeah. Simple as చెప్పాలి. Yeah. So that's very important. Simple clarity. Yeah, for clarity. So dream ఒకటి ఉంది, అది మీ డెస్టినేషన్ కావచ్చు. బట్ ఐ డోంట్ బిలీవ్ సక్సెస్ డెస్టినేషన్. ఆల్వేస్ అది ఒక జర్నీ చేస్తూనే ఉండాలి, లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో డ్రీమ్ అనేది మీ డెస్టినేషన్. ఇలాంటి లైఫ్ ఉండాలి మనకు అనుకుంటున్నాం కాబట్టి ఆ లైఫ్ని అచీవ్ చేయడానికి కొన్ని పనులు చేయాలి. అవి గోల్స్. ఆ గోల్ సెట్టింగ్ ఎలాంటి, ఆ గోల్ని ఎలా సెట్ చేస్తే మనకు అచీవ్ అయ్యింది, అది ఇంపార్టెంట్. కొన్ని గోల్స్ ఎలా ఉంటాయంటే సెట్ చేస్తాము, తర్వాత చేస్తూ ఉంటే ఒకసారి ప్రెషర్ వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది, బాధ వస్తుంది, లోకంలో లేనిపోయిన దరిద్రాలన్నీ కనబడతాయి. ఇది ఎందుకు వస్తుంది అంటే గోల్ సరిగ్గా సెట్ చేసుకోలేదు కాబట్టి. ఏ పనైనా కూడా కరెక్ట్గా సెట్ చేసేసుకుంటే, ఆ ట్యూనింగ్ కరెక్ట్ చేస్తే ఇట్ కెన్ బి అచీవ్. అయితే మీరే మా స్టూడెంట్స్ అందరికి ఇప్పుడు చెప్పాలి, అసలు ఈ గోల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఏ వేలో సెట్ చేసుకుంటే వాళ్ళు ప్రాపర్ గా ఆ గోల్ ని అచీవ్ చేయగలుగుతారు. సో వాళ్ళ గోల్స్ అచీవ్ చేస్తేనే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ అవుతాయి. సో ఈ గోల్ సెట్టింగ్ ఎలా చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది అనేది మీరు చెప్తే ఇట్ విల్ బి ఆఫ్ వెరీ హెల్ప్. డెఫినెట్లీ. సో ఐ విల్ టెల్ యూ వన్ మెథడ్. అంటే నేను చాలా రీసెర్చ్ చేసి చాలా బుక్స్ అవుతాను నార్మల్. సో అన్ని అయిపోయినాక లాస్ట్ ఒక మెథడ్ మీద ఆగా అనమాట, విచ్ ఐ యూస్ పర్సనల్ ఇన్ మై లైఫ్. Seriously? Yeah, one method. Method name is one method. Yeah, only one method. That's enough. Great. One method, can do method. Can do. I can do. So can do. CAN. Is it a method or caption? It's an abbreviation actually. Okay, interesting. Yeah. Can do meaning ఏంటంటే, abbreviation ఏంటంటే CANDO. C అంటే క్లారిటీ. Okay. ఒక గోల్ కి ఏమేమి ఉండాలో చెప్తాం మనం. ఒక గోల్ సెట్ చేసుకోవాలంటే ఈ క్యాన్ డూ అనేది మీ ఆ గోల్ లో మీరు మనం అమర్చుకోవాలి. వి హావ్ టు ఫిట్ దిస్ క్యాన్ డూ ఇంటూ దట్ గోల్. ఓకే. సో వాట్ ఇస్ దట్? సి అంటే క్లారిటీ, ఏ అంటే అప్రోప్రియేట్. యువర్ గోల్ షుడ్ బి అప్రోప్రియేట్. యువర్ గోల్ షుడ్ హ్యావ్ క్లారిటీ, టు ద పాయింట్. అంటే దానికి తగ్గట్టుదే ఉండాలి. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ అంటే న్యూమరికల్. డి అంటే డూయబుల్. ఓ అంటే ఆబ్స్టకిల్ హ్యాండ్లింగ్. వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనము మన గోల్లో సెట్ చేసేసుకుంటే, దీని ప్రకారం మన గోల్ని సెట్ చేసుకుంటే ఏదైనా కానీ అనుకోవాలి, ఇట్ కెన్ బి అచీవ్. ఒక క్యాన్ డూ మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకే. సో వన్ సింపుల్ మెథడ్. లెట్స్ నో మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఐ క్యాన్ డూ మెథడ్. ఓకే, వెరీ ఎక్సైటింగ్ సార్. అయితే ఫస్ట్ వచ్చేసి క్లారిటీ. క్లారిటీ. సో క్లారిటీ అనేది దేనిపైన ఉండాలి సార్ ఫస్ట్?
సో మన గోల్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మనము ఆ ఏదో చేసేస్తాం అన్నట్టు పెట్టుకోవద్దు అనమాట. అంటే క్లియర్ గా ఇది చేస్తాం, ఓకే, అంటే దాన్ని డివైడ్ చేసుకుంటాం. ఇది మన పెద్ద డ్రీమ్, కరెక్టే. దాన్ని క్లియర్ గా ఈ పని చేస్తా, ఇది ఆ పనులు తెలియాలి. ఇప్పుడు యూపీఎస్సీ స్టూడెంట్ కి ఐఏఎస్ అవుతాం కరెక్టే, కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ అవుతాం కరెక్టే, కానీ దానికోసం ఏం పని చేయాలి? సిలబస్ ఫినిష్ చేయాలి. సిలబస్ ఫినిష్ చేయడానికి ఆ గైడెన్స్ కావాలి, అది కోచింగ్ అయినా కావచ్చు, మెంటర్షిప్ అయినా కావచ్చు. ఆ సిలబస్ ఫినిష్ చేయాలి. ఎలా ఫినిష్ చేయాలి? ఒట్టి సిలబస్ ఫినిష్ చేస్తే సరిపోతే ఆ సిలబస్ ఫినిష్ చేయాలి, దాని నోట్స్ రాసుకోవాలి, దాని రివిజన్స్ చేయాలి, దాని డౌట్ క్లియరింగ్స్ చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసుకోవాలి, సిలబస్ పేపర్ బాగా చదవాలి, ఇవన్నీ చేసి డైలీ టెస్టులు రాయాలి, ఆ ప్రాక్టీస్ ఎక్కువ అవ్వాలి, దాని తర్వాత రివిజన్స్ ఇంకా ఎక్కువ అవ్వాలి. సో ఇన్ని పనులు చేస్తే యూపీఎస్సీ సిలబస్ ప్రిపేర్ అయినట్టు, ప్రిపరేషన్ జరిగినట్టు. సో దట్ ఈస్ క్లారిటీ. అంటే వాళ్ళు చేయాల్సిన వర్క్ పైన క్లారిటీ క్లారిటీ, ఆ క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది క్లారిటీ. సో ఈ క్లారిటీ అనేది ఎలా తెచ్చుకోవాలి సార్ వాళ్ళు? అంటే ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఒక్కొక్కరికొక్కో డిఫరెంట్ వేస్ ఉంటాయి, అండ్ ఒక్కొక్కరికొక్కో స్టైల్స్ ఉంటాయి, ఒక్కొక్కరికొక్కో టైమింగ్స్ ఉంటాయి. సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఆ క్లారిటీ అనేది ఎలా తెచ్చుకోవాలి? ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హావ్ టు బ్రేక్ డౌన్ ద గోల్. ఫస్ట్ గోల్ అనుకోవాలి, సరే యూపీఎస్సీ క్లియర్ చేసుకుంటున్నాం, అది ఐఏఎస్ అవ్వడం మన డ్రీమ్. యూపీఎస్సీ ప్రిపరేషన్ కరెక్ట్ చేయడం అనేది గోల్. ఆ గోల్ని డివైడ్ చేయాలి. ఎలా చేయాలి? టోటల్ ఎన్ని మంత్స్ ఉన్నాయి? హోల్ ఇయర్స్ అంటే 12 మంత్స్ ఉన్నాయి. దాన్ని మంత్స్ లో డివైడ్ చేయాలి, ఆ మంత్స్ ని వీక్స్ లో డివైడ్ చేయాలి, వీక్స్ ని డేస్ లో డివైడ్ చేయాలి. సో క్లారిటీ వస్తుంది, ఇది నేను చేయబోతున్నాను. సో ఇవాళ ఏం చేయాలో మనకు పొద్దున్న లేసినాక తెలిస్తే సరిపోద్ది కదా. ఇంకా మనం ఆ ఇయర్ గురించి ఇయర్ తర్వాత ఏమైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇయర్ ని మంత్స్ లో డివైడ్ చేస్తాం, మంత్స్ ని వీక్స్ లో డివైడ్ చేస్తాం, వీక్స్ ని డేస్ లో డివైడ్ చేస్తాం. అండ్ విల్ బి వర్కింగ్ ఓన్లీ ఆన్ డేస్, విల్ నాట్ బి వర్కింగ్ ఆన్ వీక్స్, మంత్స్ ఆర్ ఇయర్స్. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, దట్స్ ఇన్ ఫ్యూచర్. పాస్ట్ గురించి కూడా ఏం చేయలేము, ప్రజెంట్ గురించి మాట్లాడాలి. సో క్లారిటీ రావాలి. వాళ్ళు పొద్దున్న లేసినాక ఏం చేయాలో అర్థం కాదు అనే ఫీలింగ్ రావద్దు. క్లారిటీ ఉంటే యూ విల్ ఆల్వేస్ డూ వాట్ యూ వాంట్. నీకు అర్థమైంది వాళ్ళు ఏం చేయాలో, క్లారిటీ ఉంటే. సో డివైడ్ చేసుకోవాలన్నమాట. ప్రతి రోజు డివైడ్ చేసుకుంటేనే బెటర్. చాలా మంది ఏం చేస్తారు, పాలిటీ చదువుతున్నా, ఈ సబ్జెక్ట్ చదవాలా, ఈ మంత్ లో ఇది కంప్లీట్ చేస్తాను. మంత్ లో కంప్లీట్ చేస్తే ఎక్కడ స్టార్ట్ చేస్తావు, ఎక్కడ ఎండ్ చేస్తావు? ఈ రోజు ఏం చదువుతావు? నెక్స్ట్ వీక్ సాటర్డే ఏం చదువుతావు? 2 వీక్స్ తర్వాత ఏం చదువుతావు? 2 వీక్స్ తర్వాత మండే రోజు ఏం చదువుతావు? తెలియాలి. సో మైన్యూట్ డీటెయిల్స్ మీద క్లారిటీ తెచ్చుకోవాలి. సో ఆ మాత్రం కూర్చోకుండా కష్టం కాదు, వన్ డే అయినా కూర్చోవాలి. సో క్లారిటీ పైన చాలా క్లారిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ స్టెప్ అప్రోప్రియేట్ ప్లానింగ్. దాని మీద మన గోల్ మీద ఉండాలన్నమాట. అప్రోప్రియేట్ అంటే చాలా మందికి అర్థం కాదు. అప్రోప్రియేట్ అంటే ఏంటంటే మనం ఏ పని చేస్తున్నాం లైఫ్ లో, ఒక గోల్ పెట్టుకున్నాం, మన ఆ గోల్ కి తగ్గ ప్లానింగ్ అంతా ఏ జరిగినా కూడా ఆ గోల్ కి రిలేటెడ్ గా ఉండాలి, అప్రోప్రియేట్ గా. ఇప్పుడు నేను యూపీఎస్సీ చేద్దాం అనుకుంటున్నాం, ఎగ్జాంపుల్ దాని గురించి మాట్లాడుతున్నాం, మన పిల్లలు పనికొస్తుంది కాబట్టి. మీరు ఒకవేళ వేరేది ఏమైనా చేస్తున్నా కూడా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, మీ పర్సనల్ లైఫ్ అయినా కూడా, లేకుంటే ఫ్యామిలీతో బాగుండాలన్నా సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో వాళ్ళకి ఎవరికి ఏం చేద్దాం అనుకున్నా కూడా ఇదే చేసుకోవాలి, అప్రోప్రియేట్ ఉండాలన్నమాట. అంటే మీకు యూపీఎస్సీ గోల్ కదా, యూపీఎస్సీ గురించి మీకు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అప్రోప్రియేట్ గా ఈ వీక్ లో నేను ఈ పనులు చేస్తాను. దానిలో మీరు సినిమాలకు వెళ్తారా, ఫ్రెండ్స్ తో మాట్లాడతారా, ఫ్యామిలీతో వెళ్తారా, అవన్నీ అప్రోప్రియేట్ గా యూపీఎస్సీకి సంబంధించినవి కాదు. సో యూపీఎస్సీకి సంబంధించింది మాత్రమే మీ గోల్స్ లో సెట్ అయ్యాలి, అది అప్రోప్రియేట్ ప్లానింగ్. ఆ గోల్ లో మీకు అదే ప్లాన్ చేసుకోవాలి, మిగతా అన్ని వస్తాయి పోతాయి అంతే, అవుట్ ఆఫ్ సిలబస్. వెరీ గుడ్. మిగతా అవుట్ ఆఫ్ సిలబస్, దాని గురించి మీరు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయకుండా అవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఎవరో ఒక ఫోన్లు చేస్తారు, కలుస్తారు, ఏదో ఒకటి అయితే ఉంటుంది. అది ప్లాన్ చేయకుండా ఉంది, కష్టపడి చేయాల్సింది మాత్రం మన గోల్. సో దానికి అప్రోప్రియేట్ గా ప్లాన్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా అన్ని ప్లాన్ చేయాలి, అండ్ దానికి తగ్గ పనులే చేయాలి. అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి మీకు ఇదే చేయాలి. ఇప్పుడు ఇవాళ ఈ రోజు ఇన్ని చదవాలి, ఇవన్నీ ఉన్నాయని మీకు అప్రోప్రియేట్ గా యూపీఎస్సీ తగ్గ సిలబస్ ఇవాళ ఉంది, మీకు మీ డే షెడ్యూల్ ఉంది. అది ఉందంటే మీకు వేరే ఏమొచ్చినా కూడా ఈ పని కానీ మీరు వెళ్ళరు. సో మీ డే లో, మీ వీక్ లో, మీ మంత్ లో, మీ ఇయర్ లో యూపీఎస్సీకి తగ్గట్టు మొత్తం షెడ్యూల్ ఉండాలి, దాని ఆ గోల్ కి సంబంధించింది, వేరే అవసరం లేదు. సార్, యాజ్ యూ సెడ్, అప్రోప్రియేట్ గా పెట్టుకున్నా గానీ సమ్ టైమ్స్, అంటే వీఆర్ లివింగ్ ఇన్ సొసైటీ, పిల్లలు కూడా దే ఆర్ సరౌండెడ్ బై దర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిస్ట్రాక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో నేను చాలా మంది స్టూడెంట్స్ దగ్గర వినింది, యూపీఎస్సీ ఎస్పెషలీ, అంటే ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి దే వాంట్ టు హ్యావ్ సమ్ బ్యాకప్. సో ఎంటెక్ చేస్తామంటారు, అంటే ప్యారలల్ గా వేరే కెరియర్ ఆప్షన్ కూడా పెట్టుకొని ప్యారలల్ గా ఇది చేస్తామంటారు. సో అలాంటి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి సార్? వాళ్ళు దానికి కూడా ప్రయారిటీ పెట్టుకుంటున్నారు, అంటే ఆల్టర్నేట్ కెరియర్. అండ్ ఆల్సో యూపీఎస్సీ కూడా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. ఇక్కడ అప్రోప్రియేట్ హ్యాండ్లింగ్ అనేది వాళ్ళు ఎలా చేయాలి ఆ గోల్ కి రిలేటెడ్ గా?
వెరీ గుడ్ పాయింట్. చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్ వచ్చి Yes, ఉంటుంది, క్లియర్ yes, అయింది ఇప్పుడు దీంతో. బ్యాకప్ అనేది నేను చాలా సపోర్ట్ చేస్తాను. ఆల్టర్నేటివ్ అని పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా, బట్ టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Yeah. మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇన్ కేస్ యూపీఎస్సీ అవ్వకుండా రేపు పొద్దున ఏదైనా చేయగలుగుతా, దట్ ఈస్ బ్యాకప్. దానికి ప్రిపేర్ ముందు నుంచి అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ అట్లీస్ట్ 1 year అని హావ్ టు ట్రై కంప్లీట్లీ. Yes, yes. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకటి స్టూడెంట్స్ కి అర్థమయ్యేటట్టు, పిల్లలకు అర్థమయ్యేటట్టు. మీరు ఒక రిలేషన్షిప్ కి వెళ్ళారండి, Okay. డే 1 నుంచే Ah. ఈ అమ్మాయి వర్కౌట్ కాకుండా ఈ అబ్బాయి వర్కౌట్ కాకుండా నేను వేటర్లు ఎవరిని చూసుకోవాలని ఆలోచించుకుంటే వేటర్లో చూస్తుంటే Oh my God. యూ అండర్స్టాండ్ రైట్? ఇది మీకు అర్థమయ్యేది. చాలా జెన్జీ ఎగ్జాంపుల్. Yeah. ఒక బీటెక్ కాలేజ్కి వెళ్ళారు, డే 1 నుంచి వర్కౌట్ కాకుండా ఇంకో బీటెక్ కాలేజ్కి వెళ్తారు. ఇవన్నీ వేస్ట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి. సో ఏదైనా కూడా డే 1 నుంచి మనము ఆ జాగ్రత్తలు పడితే, వితౌట్ గివింగ్ ప్రాపర్ ఛాన్స్, Yeah. ట్రస్టింగ్ ద ప్రాసెస్, ట్రస్టింగ్ యువర్ సెల్ఫ్, బాగానే జరుగుతాను. ఛాన్స్ ఇవ్వకుంటే ఇట్ విల్ నెవర్ వర్క్అవుట్. Trust in the process. One process. అట్లీస్ట్ 1 year ఫస్ట్ ఒక అటెంప్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఇవ్వండి. సో టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్ యూర్ డూయింగ్ బ్యాకప్. Yeah. సో అది చేసినాక 1 attempt ఇచ్చినాక నౌ యూ నో ఎవ్రీథింగ్, యూ హ్యావ్ డన్ ఆల్ ద మిస్టేక్స్, యూ హ్యావ్ గివెన్ ఫుల్ ప్రిపరేషన్ టైం. మీరు ఏ పని చేసినా కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక టైం ఇచ్చినాక ఇప్పుడు యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు దాని మీద. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో నెక్స్ట్ టైం బ్యాకప్ పెట్టుకున్న ఇబ్బంది లేదు. Yes. ఎందుకంటే యూ డూ లెస్ మిస్టేక్స్. చిన్న బ్యాకప్ అలాంటి ప్లాన్ చేసుకుంటే వెళ్ళాలి. కాకపోతే బ్యాకప్ కన్నా అయితే హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను, చేయగలుగుతాను లైఫ్ లో వేరే ఏదైనా చేయగలుగుతాను. Yes. సో ఇబ్బంది లేదు, డోంట్ వరీ. సో అర్థమైంది కదా స్టూడెంట్స్, మీరు బ్యాకప్ ప్లాన్ చేసుకోవడం, ఆల్టర్నేటివ్ కెరియర్ అనేది ఇంపార్టెంట్, బట్ స్టిల్ Not సెల్ఫ్ appropriate. కాన్ఫిడెన్స్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ద బిగినింగ్ ఫస్ట్ ఇయర్. ఇట్స్ ఇంపార్టెంట్ బట్ నాట్ అప్రోప్రియేట్. సో అకార్డింగ్లీ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీ ఫస్ట్ గోల్ ఏదైతే ఉందో దానిపైన మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోకస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. నోట్ దిస్ పాయింట్. ఓకే, సో దీనిపైన అయితే క్లారిటీ వచ్చేసింది సార్. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. వెరీ ఎక్సైటింగ్ సార్. యాక్చువల్లీ ప్రతి స్టెప్ ఇస్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ప్లేస్ అ మేజర్. అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ గోల్ లో. యా సో ఇవన్నీ సాల్వ్ అయిపోతుంది. వెరీ అప్రోప్రియేట్ యాక్చువల్లీ. గోల్ సెట్ కి చాలా అప్రోప్రియేట్ మెథడ్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. అండ్ అండ్ ఫర్ న్యూమరికల్ నెంబర్ అనగా చాలా మంది భయపడతారు. యా. కానీ అదే మనకు రేపు పొద్దున గోల్ అచీవ్ నాకు కూడా ఇన్స్టెంట్ డౌట్, నంబర్ అనేది గోల్ సెట్టింగ్ కి ఎలా రిలేట్ అవుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అండి చెప్తాను, నెంబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. న్యూమరికల్ గోల్ ఉండాలి. న్యూమరికల్ గోల్ అంటే ఇవాళ నేను యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ అయితే ఇవాళ నేను ఇంత చదివా, Yeah. రేపు ఇంకా బాగా చదువుతా, ఇంకెక్కువ చదువుతా అనేది ఒక అంబిగ్వస్ లెక్కలేని గోల్. ఓకే. దానికి లెక్క ఉండదు రేపు పొద్దున చదివినా లేదా. అండ్ చదివినా కూడా సాటిస్ఫాక్షన్ రాదు. Oh. ఇవాళ నేను 20 పేజీలు చదివా, రేపు 21 పేజ్ చదువుతా, లెక్క అయింది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇవాళ 5 గంటలు చదివా, రేపు 6 గంటలు చదువుతా, లెక్క ఉంటుంది, ఓకే, సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఓకే. రివార్డ్ సిస్టమ్ బిల్డ్ అయింది. Yeah. మీకు ఎప్పుడైనా రివార్డ్ సిస్టమ్ అనేది నెంబర్స్ మీదనే ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ కూడా నెంబర్స్ మీదనే వస్తుంది. Yeah. సో ఆ నెంబర్తోనే మీకు అర్థమవుతా ఉంటుంది. ఈవెన్ రేపు పొద్దున యూపీఎస్సీ రాసినా కూడా ఏదైనా జాబ్ అని ఏదైనా కానీ అంటే ఒక నెంబర్ పెట్టుకుంటే ఏంటంటే యూపీఎస్సీ రాసినా కూడా నేను బాగా చదివినాను నాకు ర్యాంక్ ఇవ్వండి ఇవ్వరు. నేను బాగా కష్టపడ్డా ర్యాంక్ ఇవ్వండి, నాకు ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను నాకు ర్యాంక్ ఇవ్వండి, వాటితో ఉండదు. మీరు ఎంత చేసినా అది ఇంపార్టెంట్ కాదు, అక్కడ నెంబర్ ఎంత. మిగతా వాళ్ళకన్నా నెంబర్ ఎక్కువ రావాలి. సో ప్రాక్టికల్ ఎగ్జామ్, బీ ప్రాక్టికల్. ఏ గోల్ అయినా కూడా ఈ ఎగ్జామ్ లైఫ్ మొత్తంలో ఏదైనా కూడా మీరు ప్రాక్టికల్ గా నెంబర్ వేసుకొని గోల్ పెట్టుకుంటేనే అవుతుంది. లేకుంటే యూ విల్ నెవర్ నో ఇఫ్ గోల్ అచీవ్ చేసినా కూడా మీకు తెలియదు. ప్రాబ్లం అది. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వెళ్ళినా కూడా మీకు అర్థం కాదు, యూ నాట్ ఫీల్ దట్ ఎంతూజియాజం కదా. నెంబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. న్యూమరికల్ గోల్ ఉండాలి. సో ఈ న్యూమరికల్ గోల్ అనే కాన్సెప్ట్ లో సెల్ఫ్ కంపారిజన్ అనేది జరుగుతుంది కదా సార్. యా, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. వెరీ గుడ్ సార్. వన్ మోర్ డౌట్ సార్. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది రిలేటివ్ కంపారిజన్ కదా, ఇంకొకరు ఎంత బాగా చేశారు అనే దాన్ని బట్టి. సో ఇక్కడ న్యూమరికల్ వాల్యూ ఇచ్చినప్పుడు గోల్ ఇది దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అంటే కరెక్ట్ గా ఎలా హెల్ప్ అవుతుంది? అమేజింగ్ క్వశ్చన్, చాలా అమేజింగ్ క్వశ్చన్. చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్ ఉంటుంది, క్లియర్ గా చెప్తాం. రిలేటివ్ కాంపిటీషన్, మనకన్నా పక్కవాడు ఎక్కువ చదివితే మనకు ర్యాంక్ రాకపోవచ్చు. ప్రాబ్లం ఏంటంటే రిలేటివ్ కాంపిటీషన్ కానీ వాళ్ళ ప్రిపరేషన్ మన చేతిలో లేదు, మనం పోయి వాళ్ళని ఆపలేము. సో ఫస్ట్ థింగ్ ఇస్ దట్. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇంత కాంపిటీషన్ అని ఇమాజినరీ లెక్కలు వేయకండి. ఎందుకంటే యూ కెన్ నెవర్ స్టాప్ అనదర్ పర్సన్. ఎంత 10 లక్షల మందిని ఏం చేస్తారు, పట్టుకుపోయి బ్లాక్ మెయిల్ చేస్తారు రాయద్దని.
చేయలేరు కదా. చేయలేదు. సో రిలేటివ్ కాంపిటీషన్, సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్. Yeah. అందుకు అన్ప్రెడిక్టబుల్ అవుతా ఉంటుంది. ఎంత కష్టపడి రాకపోవడం అవును. అవుట్ ఆఫ్ కంట్రోల్ కాబట్టి మన కంట్రోల్ లేనప్పుడు మనం పట్టించుకోదు. అవును. సో మన కంట్రోల్ ఉంది మన పర్ఫార్మెన్స్. మన performance. సో మనం మన బెస్ట్ వర్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. మనం ఇవాళ నిన్నటి కన్నా ఇవాళ బాగా చేస్తాం, ఇవాళ కన్నా రేపు బాగా చేస్తాం, రేపటి నుంచి ఎల్లుండి బాగా చేస్తాం. అలా కొంచెం కొంచెం డైలీ బాగా చేస్తుంటే 1 year లో మిమ్మల్ని మీరు దాటుకొని వెళ్ళిపోతారు. Yeah. మిగతా వాళ్ళు చాలా బై డిఫాల్ట్ చాలా మంది దాటుకొని వెళ్ళిపోతారు. Yeah. సో 90% కాంపిటీషన్ ఈజీగా దాటుకొని వెళ్ళిపోతారు. Yeah. ఎందుకంటే అందరు సీరియస్ ఉండరు, అందరు ఫాలో అవ్వరు స్ట్రిక్ట్ గా. Yeah. ఆ కన్సిస్టెన్సీ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వడం, ఏదైతే డిసిప్లిన్ ఉంటుందో దిస్ విల్ లీడ్ టు సక్సెస్. రిపీటెడ్ స్మాల్ వర్క్స్. అందరు ఏమనుకుంటారంటే ఈ పెద్ద పెద్ద పనులు చేయాలనుకున్నప్పుడు ఏదో పెద్దగా చేయాలనుకుంటారు. కాదు, బిగ్ గోల్స్ ఆర్ అచీవ్డ్ బై టేకింగ్ స్మాల్ స్టెప్స్ ఎవ్రీ డే కన్సిస్టెంట్లీ. Yes. Yes. ఏదో ఒక సడన్ గా గ్రేట్ జెస్చర్ ఏదో చేస్తే అవ్వదు ఒకసారి. సో అది చేయాలి. సో అక్కడ మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడం. నిన్న చెప్పినాం కదా, నిన్న 6 గంటలు చదివినాం. ఒక రోజు ఏదో ఒక రోజు మనం 10 గంటలు చదవాలనుకుంటాం. 6:30 గంటలు, 7 గంటలు, 7:10 నిమిషాలు, 7:30 నిమిషాలు, 8 hours, 8 hours 20 minutes, 8 hours 40 minutes, 9 hours. అలా డే టు డే వీక్లీ విత్ ఇన్ 1 month you'll improve 10 hours. Day 1 లోనే మీకు 5 గంటల కెపాసిటీ ఉండి మీరు 10 గంటలు చేస్తా అంటే అడ్డం పడిపోతుంది. అది ఇంపార్టెంట్. సో ఎంత చేయగలుగుతారో చూసుకొని దానిపైన ఇంప్రూవ్ అవుతారు. అక్కడ కూడా న్యూమరికల్. ఫోకసింగ్ ఆన్ సెల్ఫ్ గ్రోత్. సో వెన్ సెల్ఫ్ గ్రోత్ హ్యాపెన్స్ ఆటోమేటిక్ గా అందరినీ దాటి వెళ్ళిపోయే కెపాసిటీ మనకే బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఎంత చేయగలగాలో అంత చేయాలి. మీరు చేయగలుగుతారు, పక్కలో ఎట్లా చేయగలుగుతారు. సో మీరు ఇంప్రూవ్ అంటే పక్కలో ఆలోచించాలి. సో చూసారు కదా స్టూడెంట్స్, ఫోకస్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్, ఫోకస్ ఆన్ యువర్ ఓన్ గ్రోత్. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టెప్. సో D for డూయబుల్. ఓకే, డూయబుల్ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకుండా మాత్రం వేస్ట్. చేయగలిగి ఉండాలి డెఫినెట్లీ. చేయగలిగి ఉండాలి. అంటే తప్పుగా తీసుకోకండి, కెపాసిటీ ఉందా ఆ జడ్జ్మెంట్ ఎవరికి వెళ్ళడు. ఎవడైనా వచ్చి ఆడితేనే గేమ్ అర్థమైంది చేస్తాను. డూయబుల్ కూడా మనమే సెట్ చేసుకోవాలి. అవును. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మీరు ఇవాళ ఇంత గోల్ పెట్టుకున్నారండి, మీ కెపాసిటీ నార్మల్ గా ఇంత పని చేయడం. దానికి కాకపోతే మీరు ఓవర్ యాక్షన్ గోల్స్ పెట్టుకోవద్దు. నేను 6 నెలలే ఉంది ఎగ్జామ్ కి, కానీ టైం ఇంత ఉంది కదా అయినా చేసేస్తాం. మేము 2-3 సంవత్సరాలు చదివాం పిచ్చోళ్ళ. ఓవర్ గోల్స్ పెట్టుకోవద్దు, ఓవర్ ఎస్టిమేషన్ చేసుకోవద్దు. మనం ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేసుకోకుండా ఓవర్ ఎస్టిమేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి బాగా. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బిర్యానీ తింటున్నారు అనుకోండి, హైదరాబాద్ చాలా ఫేమస్. బిర్యానీ తింటున్నారు. బిర్యానీ తింటుంటే మీరు ఒక ఫుల్ ప్యాక్ తినగలుగుతారు మాక్సిమం. కానీ మీకు ఎక్కువ తినాలన్నా నీకు 10 ప్యాకెట్లు ఇచ్చిన ఫుల్ బిర్యానీ తినేయమన్నా తింటా అయిపోద్ది, నేను చేసేస్తాను, నేనేమనుకుంటున్నావు విల్ పవర్ నాది అని అనుకుంటాం. కరెక్టే, నువ్వు అనుకోవడం వరకు ఓకే, నోట్లో పెట్టుకుని తినాలి కదా. కష్టం. ఎంత అరుగుద్ది, ఇంపాసిబుల్. ఎంత పడితే అంతే తినగలుగుతాం కదా. సో ఎంత అరుగుద్దో అంతే తినాలా. సో గ్రాస్పింగ్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఎంతవరకు గ్రాస్ప్ చేయగలుగుతున్నారో అంతే వరకు అది అచీవబుల్ గోల్, అది డూయబుల్ గోల్. సో ఎంత అరుగుతుందో అంతే చేయండి. మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు న్యూమరికల్, ఒక్కొక్కటి కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేయండి. సో డూయబుల్ ఉండాలి మీ డ్రీమ్. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ ఉంది, వీక్లీ 1-2 చేయడం ఇది గుడ్. నేను రోజుకి ఒకటి చేస్తా అనుకోవడం ఓవర్ ఎస్టిమేషన్, చచ్చిపోతాం. రోజుకి టైం లేదు. వీక్లీ 1 చేస్తా 2 చేస్తా గుడ్. 1 ఈజ్ ఎనఫ్, 2 ఈజ్ ఆల్సో కొంచెం కష్టం కానీ చేయగలుగుతారు. రోజుకి 1 చేస్తా అంటే అంటే మీరు వేరే పక్కన పెట్టాల్సి, మీ లైఫ్ అంతా ఎస్ఏ అవుతుంది. పిల్లలు కూడా క్లియర్ కాదు. సో డూయబుల్ గోల్ ఇంపార్టెంట్ అయితే అనమాట. ఎంత తింటారో అంతే, చాలా మందికి చెప్తాను, ఎంత తింటారో అంతే, ఎంత అరుగుతుందో అంతే తినండి. ఎక్కువ తింటామంటే విరాచనాలు అయితే. సార్ అయితే మీరు చెప్పింది వెరీ ట్రూ. కానీ స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు 6 months లో ఎగ్జామ్ ఉంది, దాంట్లో నేను షార్ట్ కట్ లో ప్రిపేర్ అవ్వాలి, హౌ కెన్ యూ హెల్ప్ మీ అంటే వి రియలీ కాంట్ హెల్ప్. సో ఇలాంటి స్టూడెంట్స్ నోబడీ కెన్ హెల్ప్. సో ఇలాంటి స్టూడెంట్స్ కి అలా రష్ చేయడంలో కొంతమంది మోసపోతున్నారు కూడా. ఓకే వీల్ హెల్ప్ యూ అవుట్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మోసపోతున్నారు. అలాంటి స్టూడెంట్స్ అలా రష్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది సార్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ? ఎప్పుడైనా కూడా ఎనీ ఫీల్డ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్, దానికి కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఏదైనా కానీ లైఫ్లో ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అన్నీ మీరు అనుకున్నట్టే జరిగితే మీరు ఇక్కడ ఉండరు. వాట్ వేరెవర్ యు ఆర్, మీరు అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ పొజిషన్లో ఉండరు వాళ్ళకు కదా. ఎప్పుడు కూడా మాకు కావాల్సిన ఆశ ఒకటి గుడ్ ఉండాలి, ఆశ ఉండాలి, ఆకలి ఉండాలి. కానీ అది ఆశ తీరాలంటే, ఆ డ్రీమ్ అచీవ్ కావాలంటే ఒక అచీవబుల్ గోల్ ఉండాలి.
సో ఓవర్ యాక్షన్ చేసి 6 నెలల్లో చేస్తా అంటే ఫస్ట్ థింగ్ ఏమైంది అంటే వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా కొంతమంది మనుషులు ఎవరైతే టీచర్స్ ఉంటారో ఎవరైతే కమర్షియల్ వాళ్ళు ఉంటారో డబ్బుల కోసం వచ్చారో దీస్ పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ వీక్నెస్. ఆ రష్ చేయడం అనేది మీ వీక్నెస్ అయింది, అది వేరే వాళ్ళు వాడుకుంటారు. ఒకటే రోజులో ఖతం చెప్పిస్తా, 5 రోజుల్లో ఇది ఒకటి ఎంత అయిపోద్ది, నెలలో 2 నెలల్లో ఫినిష్ అయిపోద్ది, ఫ్రీగా ఇచ్చేస్తారా అని చెప్పి ట్రాప్ చేసి పట్టుకొచ్చేస్తారు. 6 నెలల్లో అయిపోద్ది అట్లా. ఆ తొందర అది అయింది కదా అని చెప్పి అక్కడికి వెళ్తే వెళ్ళాక వాడు లక్షలు కట్టించేసుకుంటాడు. కట్టించేసుకున్నాక ఇంకా అది కాదు, ఎవరు చేయలేరు అది ఎట్లయినా. అందుకే నేను స్టూడెంట్గా చెప్తా, వచ్చి నాకు ఓవర్ ఎస్టిమేటెడ్ గోల్తో వస్తే చెప్తాను, ఓవర్ ఎస్టిమేటెడ్ గోల్ గో ఫర్ సమ్మన్ ఎల్స్. కాకపోతే ఫస్ట్ అక్కడ డబ్బులు పోతాయి, సెకండ్ డబ్బులు ఒకటే కాదు టైం కూడా పోతుంది. ప్రీషియస్ మళ్ళీ రాదు, డబ్బులైనా వస్తాయి మళ్ళీ, టైం మళ్ళీ వస్తుంది రాదు, టైం పోద్ది. థర్డ్ మోటివేషన్ పోద్ది. ఫైర్ అనేది ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు ఎంత మోటివేషన్ ఉంటుంది, ఎంత ఫైర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక సినిమా చూసారు, పుష్ప చూసారు, చాలా బాగా నచ్చింది, ఫస్ట్ ఫుల్ ఎంజాయ్ చేశాను. సెకండ్ టైం అదే మూవీ కూడా అంత ఎంజాయ్ చేస్తారా? నేను చేస్తాను, అల్లు అర్జున్ ఫ్యాన్. బట్ స్టిల్ మనసు గుండె మీద చేయబెట్టుకొని అంతే ఎంజాయ్ చేస్తారా? దానికన్నా ఎక్కువ చేస్తారా? ఎగ్జైట్మెంట్ మిస్ అవుతుంది. సో ఫన్ పాయింట్ ఎగ్జైట్మెంట్ మిస్ అయింది. ఎగ్జైట్మెంట్ మిస్ అయితే మీకు ఆ ఎంతూజియాజం కూడా పోతుంది. మీకు తెలుసు యు నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో క్యూరియాసిటీ ఇవన్నీ పోతా ఉంటాయి. క్యూరియాసిటీ కూడా మిస్ అవుతుంది. సో ఇవన్నీ పోతాయి. సో అలాంటివి ఉన్నప్పుడు రేపు పొద్దున స్టూడెంట్ ఒకసారి ఒక చేతిలో పెట్టారు, రష్ చేసి ప్రాణం మొత్తం పెట్టేసిండు. ఏదైనా కానీ వర్క్లో లైఫ్లో ఏదైనా కానీ ఒకసారి పెట్టినాక మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఉన్న తూపు ఉండదు. సో ఫస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్త తీసుకోండి, రిస్క్ చేయకండి, తొందరపడకండి. ఒకవేళ 1 సంవత్సరం అయినా ఐఏఎస్ అవ్వండి, కానీ తొందరపడి 5-6 సంవత్సరాలు ఆగండి. టైం చాలా మీరు ఒక పేషెన్స్ పెట్టుకుంటే 1 సంవత్సరం ఎక్కువ పడుతుందేమో ఐఏఎస్ అవ్వడానికి. 25 కాకుండా 26లో అవుతారేమో. తొందర పడితే మాత్రం 27, 28, 29 వరకు లాగు. విషియస్ సైకిల్లో తిరుగుతా ఉంటారు. అంటే ఎవ్రీ ఇయర్ దే కీప్ రషింగ్ ఉంది వితౌట్ ఫినిషింగ్ ద యాక్చువల్ థింగ్. సో చూసారు కదా స్టూడెంట్స్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ బి వెరీ ప్రాక్టికల్ టు అచీవ్ యువర్ బిగ్ డ్రీమ్ అండ్ బీ అవేర్ ఆఫ్ ద స్కామ్స్ యాజ్ వెల్. బికాస్ మీరు ప్రాక్టికల్గా ఉంటేనే మీ గోల్స్ అనేది అచీవబుల్ ఉంటాయి, అండ్ మీ గోల్స్ అచీవ్ చేస్తేనే మీ డ్రీమ్ అచీవ్ చేయగలుగుతారు. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కీప్ దిస్ ఇన్ యువర్ హార్ట్. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రష్ చేస్తే మీరు వెనక్కి పడతారు కానీ ముందుకెళ్ళడం కష్టం అవుతుంది. సో యా, వెరీ వెరీ హ్యాపీ టు నో దిస్ సార్. ఎందుకంటే చాలా మందికి డౌట్, చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసి మన దగ్గరికి వస్తున్నారు. సో ఇది తెలుసుకోవడం వల్ల వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండానే సేవ్ అవుతారు. వెరీ వెరీ పని ఎక్కువ అయింది. అట్లాంటి కొత్త ఫ్రెష్ వచ్చిన వాళ్ళతో ఇంకా బాగుంటుంది. తిరిగి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఏమైతే కొంచెం డ్యామేజ్ వస్తారు కాబట్టి నేను ఏం చెప్పినా కూడా 2-3 సార్లు ఆలోచిస్తుంటారు. పని తక్కువ చేస్తారు, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ కాన్ఫిడెన్స్ పోతుంది. అండ్ అన్లర్నింగ్ ఇస్ ఆల్సో వెరీ డిఫికల్ట్. అవమానపడదా, ఎప్పుడో డౌట్ పడతా ఉంటారు అన్నమాట. రష్ చేయకండి. ఒకసారి మోసపోయినట్టు మళ్ళీ యూ కాన్ గెట్ బ్యాక్. ఇట్స్ లైక్ యూనో, మీరు చాలా ఇష్టపడి ఒకరిని ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు, వాళ్ళు మోసం చేసినాక నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైతే మంచిగా వస్తున్నా కూడా వాళ్ళని డౌట్ పడతా ఉంటారు. వాళ్ళే చేయగలరు పాపం. సో అట్లా కాదు ఎగ్జాంపుల్. సో ఫస్ట్ చాలా జాగ్రత్త చెప్పండి. ఇన్ కేసు ఒకవేళ ఇబ్బంది అయినా కూడా డోంట్ వరీ, నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఎంతో వేగంతో చేయండి. With this point we can go to the next last one, I guess. Obstacle handling. Great. So obstacles అనేది inevitable. సో మన యూపీఎస్సీ స్టూడెంట్స్ కి చాలా ఆబ్స్టికల్స్ వస్తుంటాయి సార్. అంటే ఫ్యామిలీ వైజ్ కావచ్చు, ఇందాక మనం అనుకున్న ఆల్టర్నేటివ్ కెరియర్ ప్రాబ్లమ్స్ అనొచ్చు, ఫ్రెండ్స్ నుంచి డిస్ట్రాక్షన్స్ కావచ్చు, రకరకాల ఆబ్స్టికల్స్. సో దీన్ని ఎట్లా డీల్ చేయాలి? ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఆబ్స్టికల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మనం యునో వాళ్ళకి అప్లై అయ్యేటట్టు మనం చెప్పాల్సి ఉంటుంది. సో మీరు దీనికి సింపుల్ సొల్యూషన్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆబ్స్టికల్ హ్యాండ్లింగ్ సెల్ఫ్ గా వాళ్ళంతట వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసుకునేది చెప్తాను. ఆబ్స్టికల్ హ్యాండ్లింగ్ మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ గోల్ ఉంది, గోల్ పెట్టుకున్నాం. గోల్ అచీవ్ చేసేటప్పుడు యూ హావ్ టు రియలైజ్ దట్ దేర్ విల్ బికమ్ లాట్ ఆఫ్ ఆబ్స్టికల్స్. ఇబ్బందులు వస్తాయి. ఫస్ట్ రియలైజ్ అవ్వాలి, నాకే ఎందుకు వస్తాయని అడుగుతాం. అవును సార్, వై మీ దిస్ థింగ్ ఇస్ దట్. సో ఫస్ట్ థింగ్, మీరు ఏం చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తాగుబోతాడు ఉన్నాడు, రోజు పొద్దున్న నుంచి రాత్రి తాగుతూ ఉంటాడు. మన లైఫ్ లో గోల్ ఏంటి? తాగడం, పడుకోవడం అంతే. అది ఒకటే. మనకి ఏం ప్రాబ్లమ్స్ అంటే ఏమి ఉండవు కదా. తాగడం ఒకటే మన ప్రాబ్లం, అది తాగేసారో సరిపోతుంది. అంటే మిగతా పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే మనం పని పాట లేనివాడు కదా. పని పాట లేనివాడికి ఏం ప్రాబ్లం ఉండవు. పని పెట్టుకొని పోతాం చూడండి, వెన్నెవర్ అంటే ఎంత పెద్ద పని చేస్తే అంత పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంత పెద్ద గోల్ అయితే అంత పెద్ద ప్రాబ్లం వస్తుంది. మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే యూర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఓకే. సో హ్యాపీగా అండి. ఫస్ట్ వై మీ అంటే
వద్దా? గోల్ వద్దా? కావాలి. మరి అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయాలి. అంటే దిస్ ఇస్ క్యారెక్టర్ డెవలప్మెంట్. క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది ఫిలిమ్స్ లో ఇప్పుడు మూవీ చూస్తున్నారు, మీకు హీరో బాగా ఎప్పుడు నచ్చుతారంటే వాడు ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాం Yeah, అవును కదా. ఇప్పుడు బాహుబలి సినిమాలో నీకు బల్లాల దేవ లేకుండా సినిమా ఏముంది? అవును, హీరో ఇంపార్టెన్స్ ఉంటుంది. యా, రాజమౌళి మూవీస్ ఏది చూసినా కూడా మీకు అదే అర్థమైంది, విలన్ చాలా పవర్ఫుల్ ఉంటుంది, ఓకే. అందుకే హీరోకి అంత హైప్ వస్తుంది. యా యా రాముడు అంత పవర్ఫుల్ అని ఎందుకు అవుతుందంటే రావణుడు ఉన్నాడు కాబట్టి ఆపోజిట్. అవును. ప్రాబ్లం ఎంత పెద్దదైతే అంత తోపు అవుతాం, ఓకే, గ్రేట్. దాన్ని ఫేస్ చేయాలన్నమాట. సో లవ్ యువర్ ప్రాబ్లమ్స్. లవ్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకే. ఐ డోంట్ వాంట్ పీస్, ఐ వాంట్ ప్రాబ్లమ్స్. సో ఈ యాటిట్యూడ్ ఉండాలి 100%. Yeah. ఎందుకంటే వెన్ ఎవర్ యువర్ అంటే ప్రాబ్లమ్సే కావాలని వెళ్ళకండి, గోల్ పెట్టుకొని వెళ్ళండి. ప్రాబ్లమ్స్ విల్ కమ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఓకే. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా గోల్ అచీవ్ చేయడానికి మీ క్యారెక్టర్ డెవలప్మెంట్. ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడల్లా మీరు కొత్త స్కిల్ అచీవ్ చేస్తున్నారు. Yeah. లైఫ్ లో ఇంకోసారి అట్లాంటి ప్రాబ్లం రానివ్వరు, వచ్చినా కూడా హ్యాండిల్ ఈజీ చేయగలుగుతారు కదా. స్టార్టింగ్ లోనే వస్తే బెటరే కదా. ఇప్పుడు 30, 40, 50 సంవత్సరాలు వచ్చినాక అడగదేంట్రా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటా. స్టార్టింగ్ లో బాగా కష్టపడండి, బాగా ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేసుకోండి. సో దట్ లేటర్ లైఫ్ ఆఫ్ ది టైమ్ యూ కెన్ హ్యావ్ ఫన్, ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ నౌ. సో మీ క్యారెక్టర్ డెవలప్మెంట్ జరుగుతుంది. మీకు ఏమేమైతే లేవో అవన్నింటినీ మీకు చూపిస్తా అన్నమాట మీ గోల్లో. ఆ గోల్ వెళ్తుంటే ఈ ప్రాబ్లం, ఈ అబ్స్టికల్, ఈ ప్రాబ్లం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మోసపోయారు, లేకుంటే ఇంకో ఫ్యామిలీ నుంచి ఏదో ఇబ్బంది జరిగింది, పేరెంట్స్ సపోర్ట్ లేదు, అమ్మాయిలు అయితే ఇంట్లో పెళ్లి చేస్తా అంటున్నారు, యా అబ్బాయిలు అయితే ఇంట్లో సపోర్ట్ ఇవ్వాలి ఫైనాన్షియల్ గా అని చెప్పి అదొక ప్రెజర్ ఉంటా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం కదా. ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిస్ట్రాక్షన్, ఇంటర్నెట్, ఇవి ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్లు, యూట్యూబ్ లో పొద్దున రీల్స్ స్టార్ట్ చేస్తే పడుకుందాం అని చెప్పి ఒక 10 నిమిషాల రీల్స్ స్టార్ట్ చేస్తారు, నైట్ పొద్దున తెల్లారే వరకు అట్లనే కూర్చుంటారు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ప్రాబ్లమ్స్ ఓన్లీ. ఇవన్నీ దాటుకొని వెళ్ళాలంటే డిసిప్లిన్ విల్ హెల్ప్ యూ. సో డిస్ట్రాక్షన్స్ ఆర్ ఆల్సో ఆబ్స్టికల్స్ సమ్టైమ్స్. డిస్ట్రాక్షన్స్, సపోర్ట్ లేని ఎన్విరాన్మెంట్, పక్కకు క్రిటిసిజం, మీతో కాదు మీరేం చేయగలుగుతారు అనడం. ఎందుకంటే పెద్ద గోల్స్ పెట్టుకున్నప్పుడు అందరూ అంటారు, ఎందుకంటే వాడేం చేయలేదు కదా, ఏం చేయలేనోడే ఎప్పుడైనా చెప్తాడు మీ వల్ల కాదని చెప్పి. బాగా సాధించిన వాళ్ళ లైఫ్ లో కింద నుంచి వచ్చి సాధించిన వాడు ప్రతి ఒక్కడు చెయ్యి, నాతోనే అయింది నీతో ఎందుకు కాదు, సాధించిన ఎప్పుడేమో నాతోనే అయింది నీతో ఎందుకు కాదు అంటారు. ఏం సాధించినోడే చెప్తాడు అనమాట మీకు నీతో కాదు అని. సో అట్లాంటి సర్కిల్ వదిలేకపోయినా ఇంట్లోనే ఉన్నారు అనుకోండి, అవాయిడ్ చేయండి, ఇగ్నోర్ చేయండి. గోల్ ఇంపార్టెంట్ కదా, ఇవి కాదు. ప్రతిదానికి బాధపడకుండా వచ్చిన పని కాదు. సో అబ్స్ట్రాక్ట్ హ్యాండ్లింగ్ ముందే ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో పెన్ను పేపర్ పెట్టండి, ఎన్ని రకాల ప్రాబ్లాలు ఉంటాయి. నేను చాలా బిగినర్ మిస్టేక్స్ అవి వీడియోలు చేస్తాను. మనం అన్నిటి చూడండి, ఎన్ని ప్రాబ్లమ్, ఈ మిస్టేక్లు జరగవచ్చు, ఇది జరగవచ్చు, యాంటిసిపేట్ ద ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పి బీ ప్రిపేర్డ్ ఫర్ దెమ్. యా, ఇట్స్ బెటర్ టు బీ ఏ వారియర్ ఇన్ ఎ గార్డెన్ దెన్ ఎ గార్డెనర్ ఇన్ వార్. ప్రిపేర్ అయి ఉంటే మీరు గార్డెన్ లో ఉన్న ఇబ్బంది లేదు, వార్ లో ఉన్న పనికి వస్తుంది. మీరు ప్రిపేర్ కాకుండా ఉంటే గార్డెనర్ పై వార్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, చెట్లు కడి చేస్తారు. బీ ప్రిపేర్డ్ ఫర్ అబ్స్టాకిల్స్, ఇబ్బందులు జరుగుతాయి. ఇది ప్రిపేర్ అయ్యాను అనుకుంటే మాత్రం క్లారిటీ ఉంది, అప్రోప్రియేట్ గోల్ ఉంది, యా న్యూమరికల్ గోల్ ఉంది, డూయబుల్ గోల్ ఉంది, మీకు దీని మీద అబ్స్టాకిల్స్ కూడా ఏముంటాయో తెలుసు. ఇంకా దీని ఎగ్జిక్యూషన్ ఒకటి మెలుగుతుంది లాస్ట్కి. ఐ క్యాన్ డూ, మీరు చేయాలి. ఇంకా ఐ క్యాన్ డూ మీరు చేయడం స్టార్ట్ చేస్తే సరిపోయింది. ఇది పెట్టుకోండి, ఇంకా చేయడం స్టార్ట్ చేయండి. ఇవన్నీ యాంటిసిపేట్ చేయండి, ఇవన్నీ అచీవబుల్ అయితే పని కూడా అయింది. సో స్టూడెంట్స్, మీకు అబ్స్టకల్స్ అనేది ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ ని యూ షుడ్ లవ్ అండ్ టేక్ లెసన్స్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. యూ కెన్ సాల్వ్ దెమ్, హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అండ్ వన్ మోర్ డౌట్ సార్, చాలా మంది పిల్లలకి ఈ అబ్స్టికల్ హ్యాండిల్ తోటి యాంగ్జైటీ ప్రాబ్లం వస్తుంది సార్. ఈ అబ్స్టికల్స్ రావచ్చు, ఈ అబ్స్టికల్స్ రావచ్చు అని చెప్పేసి ఆ యాంగ్జైటీని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీరు చెప్తే ఇట్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ సార్. 2 పాయింట్స్ 3 పాయింట్స్ యాంగ్జైటీ హ్యాండ్లింగ్, ఏదైనా కూడా యాంగ్జైటీ గురించి. ఇప్పుడు యాంగ్జైటీ అంటే ఏంటి, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. సడన్ గా లేకుంటే ఆలోచించినప్పుడు అన్ప్రిపేర్డ్ ఉంటాం. ఏదైనా సడన్ గా మనకు తెలియదు జరిగిందంటే యాంగ్జైటీ వచ్చేస్తుంది. లేకుంటే రేపు ఏం జరుగుతుందో ఆలోచనలో యాంగ్జైటీ వస్తుంది. మనం ఏం చేస్తున్నాం, క్లారిటీ అని చెప్పి ఇయర్ ని మొత్తం డివైడ్ చేసి పెట్టుకున్నాం. సో రేపు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. క్లారిటీ. సో క్లారిటీలో మనం ఫస్ట్ పాయింట్ లో చెప్పాం, ఇయర్ ని మంత్స్ లో డివైడ్ చేయాలి, మంత్స్ డేస్ డివైడ్ చేయాలి. రేపు ఏం చేస్తారో, నెక్స్ట్ వీక్ ఏం చేస్తారో మీకు తెలియాలి. దెన్ నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి యాంగ్జైటీ ఉంటుంది రేపు ఫ్యూచర్ గురించి. మీరు ఇంకా గోల్ గురించి ఆలోచించారు, పని మీ డ్రీమ్ గురించి ఆలోచించారు, గోల్ గురించి ఆలోచిస్తారు, ఇవాళ ఏంటి పని. సో యాంగ్జైటీ పైన అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడానికి మీకు అబ్స్టాకిల్ హ్యాండ్లింగ్ లో చెప్తున్నాం. యూ హ్యావ్ టు మేక్ ఎ లిస్ట్, ఇవన్నీ జరుగుతాయని చెప్పి. ఇఫ్ యూ నో ఇట్స్ గోయింగ్ టు కమ్, భయం కాదు మీకు కదా. రోడ్డు మీద ఏం బండ్లు రావు అని చెప్పి వెళ్ళినప్పుడు సడన్ గా బండ్లు వస్తే భయం అయితే, రోడ్డు మీద బండ్లు ఉంటాయని మనకు తెలుసు కాబట్టి భయం లేకుండా నడుపుతాం, వస్తే పక్క జరిగిపోవాలని.
True. సో యూఆర్ ప్రిపేర్డ్. సో యాంగ్జైటీ గోల్ నెంబర్ 1. సి ఇంకా మీకు ఓ నుంచి అర్థమైపోతుంది. Yeah. యాంగ్జైటీ డీల్ అవుతుంది. అండ్ యాంగ్జైటీ గురించి ఇంకో మాట చెప్పాలంటే ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు యాంగ్జైటీ వస్తుంది, పాస్ట్ గురించి ఆలోచించినప్పుడు డిప్రెషన్ వస్తుంది. Yes. ఇప్పుడు ఈ రెండింటిని మీరు ఎలా చూడొచ్చు అంటే దెర్ ఇస్ అనదర్ వే టు లుక్ ఎట్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద పాస్ట్ యూ డోంట్ హ్యావ్ టు బి డిప్రెస్డ్ ఆల్వేస్. అది ఒక అప్రోచ్. చాలా మంది అలవాటు పడి ఉంటారు. అది అబ్బా అప్పుడు ఇట్లా అయిపోయింది, ఆ పాత అన్న అట్లా చేసినా కదా ఇప్పుడు ముందరకు పోగలుగుతామా లేదా. Yeah. ఆర్ యూ కెన్ హ్యావ్ గ్రాటిట్యూడ్, రిప్లేస్ దట్ డిప్రెషన్ విత్ గ్రాటిట్యూడ్. బతికున్న అయ్యా ఐఎమ్ అలైవ్, Yeah. బతికున్నాను, హెల్త్ బాగుంది, ఉన్న దానిలో ఫ్యూచర్ ఉంది. ఇంకా బతికున్నాం కాబట్టి బతుకుంటే ఎన్ని రోజులు ఎప్పుడేమీ ఏం చేసుకోవచ్చు. ప్రాణం బాగా లేనప్పుడు కదా, చనిపోలేదు కదా. Yeah. మీకు ఇప్పుడు జరిగిన అన్నింటిలో మీరు లెసన్స్ నేర్చుకున్నారు. యు ఆర్ వాట్ యు ఆర్ టుడే బికాస్ ఆఫ్ యువర్ పాస్ట్. Past experiences. ఎన్ని అచీవ్ చేసి ఉంటారు. ఎప్పుడు ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తారా? లైఫ్లో ఏం అచీవ్ చేయలేదు, చిన్నది కూడా చేసింటారు. చేసి ఉంటారు. సో అచీవ్మెంట్స్ గురించి ఆలోచించండి. బీ గ్రేట్ఫుల్. ఇప్పుడు ఎలా బాధల గురించి ఆలోచించి బాధపడుతున్నామో సంతోషం గురించి కూడా ఆలోచించండి గుడ్ కొంచెం. మెమరీస్ చాలా ఉంటాయి సార్. దాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు కదా. బాధ అంటే రొటీన్ వచ్చేస్తుంది ఫ్రీగా. గుడ్ మెమరీస్ కావాలంటే అప్పుడు పుట్ ఎఫర్ట్. అందుకే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. డిప్రెషన్ నుంచి దూరంగా ఉంటారు. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే యూ నెవర్ బి డిప్రెస్. Okay. ఉన్న దానిలో సంతోషంగా ఉండడం ఇది ఉంది కదా. నెక్స్ట్ గోల్ ఉంటుంది ఫ్యూచర్ గురించి. నువ్వు ఫ్యూచర్ గురించి ఏంటంటే ఆలోచించినప్పుడు ప్రతిసారి యాంగ్జైటీ రావాల్సిన అవసరం లేదు. ఏమవుతుందో అని కాదు, ఏమైనా అవ్వచ్చు. బీ ఎక్సైటెడ్ Yeah. ఇన్స్టెడ్ ఆఫ్ రిప్లేస్ యాంగ్జైటీ విత్ ఎక్సైట్మెంట్. ట్రెజర్ హంట్. Yeah. Yeah. ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు రేపు పొద్దున నేను చదువుతున్నా, అది ఎంత బాగా చదవచ్చో. అవును. ఎప్పుడు చదవలేకపోవచ్చు అనే థాట్ ఉంటుందా? లేదు. బాగా వచ్చేమో. రేపు ప్రజెంటేషన్ ఉన్నది, బాగా చెప్పనేమో అని థాట్ ఈజీగా వస్తుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టి వాళ్ళ చెప్తానేమో, అందరు నచ్చేస్తుందేమో Crazy. కదా. సో యూ కెన్ డూ దట్. నో Yeah, that brings more happiness into Yeah. life. సేమ్ సిచ్యువేషన్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ యెట్. సో మీ థింకింగ్ కదా. అవును. సో ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ లైక్ ఏమవుతుందో అని ఏమైనా అవ్వచ్చు. ఎంతమంది నన్ను చూస్తారో, ఇంప్రెస్ అవుతారో Yeah, కదా. It's all in your head. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హెడ్. రేపు ఎగ్జామ్ ఉంది, ఎంత బాగా రాస్తున్నావు, నాకన్నా ఎక్కువ మార్కులు ఎవరికి రావేమో, అవును. ఇలా కూడా అనుకోవచ్చు. Yeah. మార్కు అసలు ప్రిపేర్ అయ్యే కాలేదు, అయినా కానీ అయినా కనిపించట్లేదు, ఎగ్జామ్ బాగా అయిద్దో లేదో. చదివి కూడా అనుకుంటుంటారు సార్, మంచిగా ప్రిపేర్ అయ్యి కూడా. మస్తు మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు. ఐ థింక్ యూ గైస్ నో ఐ హో ఐఎమ్ టాకింగ్ అబౌట్. మొత్తం చదివేసి మార్కులు బాగానే వస్తాయి కానీ ఎగ్జామ్ రాసే వరకు ఏడిపోయి అవును. కాలేదు సార్. ఆ నెగిటివిటీలో కొన్ని మార్కులు తగ్గుతాయి, అయినా టాప్ చేస్తాం. తెలివి వాళ్ళు ఎప్పుడైనా కూడా తెలివి తక్కువ నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ లో బాగా పనిచేసుకుంటూ పోతారు. Yeah, yeah. తెలివి లేని వాళ్ళు, తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళు, నిజంగా టాలెంటెడ్ ఉన్న వాళ్ళు వీళ్ళకు డౌట్ ఉంటుంది ఎప్పుడు, నేను చేయగలుగుతానా. తెలివి ఉన్నవానికి డౌట్ ఉంటుంది, తెలివి తక్కువ డౌట్ ఉండదు. So keeping that self doubt aside, focusing on your own happiness. సెల్ఫ్ డౌట్ ఉందంటే మీకు తెలివి ఉందని అర్థం. అంటే యూఆర్ థింకింగ్ ఇన్ డెప్త్, డీటెయిల్ గా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఇక్కడ మిస్ అవ్వచ్చేమో అర్థమవుతుంది కాబట్టి యూఆర్ బీయింగ్ కన్సర్న్. అది యాంగ్జైటీగా మారి భయం అవుతుంది. తెలివి ఉంది కాబట్టి. తెలివి లేనివాడైతే ఏం కాదు. సార్ అయితే ఆ ఇగ్నోరింగ్ థింగ్స్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వస్తుంది అంటారా సార్? వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కంపల్సరీ. లైక్ ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాడండి, మీరు ఇద్దరు లీడర్లు పెట్టుకోండి. ఒకడేమో భయపడకుండా మాట్లాడుతున్నాడు, ఇంకోటేమో ధైర్యంగా నేను చూసుకుంటా అంటున్నాడు. మీకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉంది. అయినా ఎవరు కొట్టేస్తారు? నేను చూసుకుంటా, నేను ఉన్నాను వేస్తారు కానీ భయపడ్డానికి వేస్తారా? వానికి ఓటేస్తే వాడు అన్నీ చేస్తాడు కానీ భయపడుతున్న వాడు నీకు కూడా భయం అయింది. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళతోనే మాట్లాడతాం మనం. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళతోనే మంచిగా అనిపిస్తుంది కదా. ఆక్వర్డ్ ఉన్న వాళ్ళతో ఏం ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. మనకు ఎప్పుడు మన లైఫ్ లో అట్లాంటి వాళ్ళు కావాలి. మనం లీడ్ ఎవరు ఏం చేయాలనుకుంటే వానికి ఒక క్లారిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉన్న థాట్ ఉన్న మనం లీడ్ చేయనిస్తాం కదా. సో మీ లైఫ్ లో మీకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటే మీరు కూడా లీడ్ చేస్తారు. కాన్ఫిడెన్స్ మీద వెరీ ఇంపార్టెంట్ రోల్. కానీ అదే ఐరనీ, ఎవరికి తెలివి ఉంటుందో వారికి కాన్ఫిడెన్స్ ఉంటుంది, తెలివి లేని వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. పొలిటీషియన్ అట్లే అయిపోతారు చాలా మంది. సో మంచి తెలియగల వాళ్ళకి మీరు చెప్పదలుచుకున్న ఒక 2 మాటలు దట్ విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ దెమ్, మీరు ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళకి ఆ చిన్న కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల దే ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ బ్యాడ్ థాట్స్. సో దట్ ఈస్ అఫెక్టింగ్ దేర్ రిజల్ట్స్. సో మనకే బాధ అనిపిస్తుంటది ఇంత చేసి ఇంత కష్టపడి. సో జస్ట్ దట్ ఆ బ్యాడ్ థాట్స్ వల్ల వాళ్ళు వెనకబడుతున్నారంటే సో వాళ్ళు ఎట్లా ఇంప్రూవ్ అవ్వచ్చు? ఆ థాట్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు? అప్పుడప్పుడు నాలెడ్జ్ ఇస్ ద కర్స్. ఎక్కువ తెలిసినా కూడా మంచిగా ఉండదు. సో అదే ప్రాబ్లం. మన నాలెడ్జ్ ఇస్ ద కర్స్ అంటారు. ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ యూ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్. సో అది ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. నౌ టేక్ థింగ్స్ ని లైట్ తీసుకోవడం నేర్చుకోవాలి. అన్నిటిని సీరియస్ తీసుకుంటే ఏ పని కాదు సార్. కొన్ని పనులకు లైట్ తీసుకుంటేనే అవుతుంది.
అంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ లైట్లీ, హ్యాపీలీ. ఏం కాదు చూస్తున్నాం, కొన్ని అలా అప్రోచ్ అవ్వాలి, కొన్ని చాలా సీరియస్గా అప్రోచ్ అవ్వాలి. ఎక్కడ సీరియస్ ఉండాలి, ఎక్కడ యూనో Like నార్మల్ ఉండాలి తెలియాలి. సో ప్రెషర్ తీసుకునేది ఉంటుంది, ఎక్కేది తగ్గేది తెలియాలి, ఎక్కడ తగ్గొద్దో కూడా తెలియాలి. ఇది ఒక్కటి తెలివి ఉంది కదా వాడండి. బండ గుర్తు పెట్టుకోండి, నాకు తెలివి ఉంది కాబట్టి మీకు మీరు రోజు పొద్దున లేచి అర్థంలో చెప్పుకోండి, నాకు తెలివి ఉంది కాబట్టి నేను సెల్ఫ్ డౌట్ చేసుకుంటే ఎక్కువ ఆలోచిస్తాను, నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి డీప్గా ఆలోచించి డీటెయిల్స్కి వెళ్ళి నన్ను నేను జడగొట్టుకుంటాను. సో ఇప్పటి నుంచి నాకు తెలివి ఉంది కాబట్టి నాకు ఏ నెగిటివ్ వచ్చినా కూడా తెలివి ఉంది కాబట్టి పని అయిపోతుంది. సో పని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, ఆలోచన పక్కకు పెడదాం, మనం రోజు చెప్పుకుంటే సెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ మెథడ్ మీరు ఈరోజు ఇచ్చింది. అయితే నాట్ జస్ట్ ఫర్ యూపీఎస్సీ స్టూడెంట్స్, లైఫ్లో ఎవరికి ఒక బిగ్ డ్రీమ్ ఉంది అంటే వాళ్ళు అచీవ్ చేయాల్సింది వాళ్ళ డైలీ గోల్సే. సో దిస్ వీడియో విల్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ ఫర్ ఎవ్రీబడి. సో లాస్ట్ ఫ్యూ వర్డ్స్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ విత్ దిస్ మెథడ్ ఐ క్యాన్ డూ గురించి ఏమన్నా చెప్తారా? షూర్. సో గైస్, వేరెవర్ యు ఆర్, ఎక్కడ ఉండి చూస్తున్నా కూడా ఐ నో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. చేయాలనుకుని చాలా మంది బిగినర్స్ ఉంటారు, చాలా మంది సీనియర్స్ కూడా ఆల్రెడీ చాలా ట్రబుల్లో ఉంటుంటారు, చాలా ఇబ్బందులలో ఉంటుంటారు, క్లారిటీ ఉంటుండదు, కన్ఫ్యూజన్ ఉంటుండదు. ఇట్స్ ఓకే, టేక్ ఏ పేపర్ అవుట్, స్టార్ట్ అగైన్, ప్రాపర్ ప్లాన్ చేయండి, కొంచెం ఓపిక తెచ్చుకోండి, నవ్వండి, స్మైల్ చేసి సిట్ డౌన్ అండ్ థింక్ పాజిటివ్లీ. ఎందుకంటే ఏది కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. ఆప్టమిస్టిక్ పీపుల్తో ముందరికెళ్ళారు, పెసిమిస్టిక్ వాళ్ళు అన్నిట్లలో ముందరికెళ్ళారు. పెసిమిస్టిక్ ఉంటే మీరు ఎప్పుడు ఫాలోవర్లానే ఉంటారు, లీడర్ అవ్వలేరు. మీ లైఫ్ అయినా కానీ అంటే గోల్స్ అయినా కానీ అంటే యూ హ్యావ్ టు హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. ఎందుకంటే వాళ్ళే అచీవ్ చేయగలుగుతారు. చూడండి, ఎంతమంది అచీవ్ చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడతారు. ఇట్ మ్యాటర్స్. బండ గుర్తు పెట్టేసుకోండి, ఎందుకు అది క్వశ్చన్ చేయకండి. తెలివి ఉంది కాబట్టి మీరు క్వశ్చన్ చేస్తుంటారు, ఎందుకు కాదు అని అనుకుంటారు. 40-50 సంవత్సరాల తర్వాత పండుకున్నాడు వాళ్ళు చేస్తారు, మోసుకొని చేస్తారు అయిపోయారు. సో ఎక్కువ ఆలోచించకండి, మీరు మిస్టేక్లు చేసినా, తప్పులు చేసినా, ఏం జరిగినా సరిగ్గా సెట్ చేసుకోలేకపోయినా గోల్ని పోకు. ఇప్పుడు చెప్పిన మెథడ్ని పెట్టుకొని పేపర్ మీద పెట్టి యూ డూ ఎవ్రీథింగ్, మళ్ళీ స్టార్ట్ చేయండి. అది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్, మీ లైఫ్లో మీ పార్ట్ ఆఫ్ ది గోల్. ఓకేనా? మీ డ్రీమ్ అచీవ్ చేయాలంటే చేయాల్సింది, అచీవ్ అయ్యింది ఏదో ఒకటి. ఏది కాదన్నా కూడా యూ విల్ బికమ్ బెటర్ హ్యూమన్ బీయింగ్ దెన్ బిఫోర్ 100%. లైఫ్లో ఏదో చాలా అచీవ్ చేస్తుంటారు, మీకు వేరేది రాసి పెట్టి ఉండొచ్చు, లేకుంటే ఇదే రాసి పెట్టి ఉండొచ్చు, కానీ పాజిటివ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. పేపర్ పట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. కొత్తగా ఉన్న వాళ్ళు హ్యాపీగా, ఎక్సైటెడ్గా టేక్ ద రైట్ స్టెప్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోకండి, అయిపోద్దని గాలికి వదిలేయకండి, దీపం గాలికి పెట్టినట్టు అయిపోద్ది. సో చాలా జాగ్రత్తగా, హ్యాపీగా, రిగ్రెట్స్ లేకుండా ప్రిపేర్ అవ్వడానికి కాన్సన్ట్రేట్ చేయండి. ర్యాంక్ పని అయిద్దా లేదా, డ్రీమ్ అచీవ్ అయిద్దా లేదా ఎవరి చేతిలో లేదు, కానీ డైలీ పని చేయడం మాత్రం మన చేతిలో ఉంది. ఇది మన చేతిలో పని కదా. సో డైలీ పని చేయడం అనే కాన్సన్ట్రేట్ చేయండి, ప్రిపరేషన్ బాగా చేయండి, రిజల్ట్ వదిలేయండి. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ అకార్డింగ్ టు టైం. సో హ్యావ్ పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. చూసారు కదా స్టూడెంట్స్, అయితే ఈ వీడియోలో మనం గోల్ సెట్టింగ్ గురించి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు ఈ వీడియోలో చెప్పిన ఐ క్యాన్ డూ మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం యూ కెన్ అచీవ్ యువర్ బిగ్ డ్రీమ్. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ లెట్ us know in the comment section so that we can check them out and we can clear your doubts. And also if you need any other video అంటే ఏదైనా టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ లెట్ us know in the comment section so that we can make videos for you. So do follow and don't forget to share this video. మీకు ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్గా షేర్ చేయండి. when you share good will come to you. So thank you so much sir. జై హింద్. Thank you. Jai Hind. See you in the next video. Until then, take care. Bye.